హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇలా దీపం, ధూపం స్వామివారికి ఈరోజైతే చక్కగా విరజాజి మాల దొరికిందండి స్వామివారికి. విరజాజి మాల తెచ్చారు. కాకడ మల్లె పూలు కూడా తెచ్చారండి. మళ్ళీ రేపటికి గుచ్చుకొని చక్కగా దండ కట్టుకో అమ్మా అని చెప్పి కొన్ని తెచ్చారు. ఇప్పుడు ఈ సీజన్‌లో కాగడ మల్లె పూలొస్తాయండి స్వామివారికి. విరజాజి కూడా దొరుకుతుందండి అప్పుడప్పుడు. ఈరోజు తులసి కాస్త తక్కువుందండి. ఇంక అదే ఉంటే పెట్టేశాను. ఎందుకనంటే ఇలా చిన్న చిన్నగా లేచినప్పుడు స్వామివారికి బ్రహ్మముహూర్తంలో ఇలా చేసుకుంటూ పూజని ఆనందంగా నేను స్వామివారి సేవలో ఉండటం నిజంగా నా అదృష్టం అని నేను అనుకుంటానండి. ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకుంటారు. అందరికీ కూడా ఇలాగే పొద్దున్నే పూజ చేసుకునే అవకాశం ఉండాలి స్వామివారికి. అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నానండి నేను. ప్రతి ఇంట కూడా స్వామివారికి దీపాలు వెలగాలని కోరుకుంటున్నానండి. తిరుమల శనివారాలు స్టార్ట్ అవుతాయండి రేపటి నుంచి తిరుమల శనివారాలు ఉంటాయండి. కాకపోతే శనివారాలు 4 ఉంటాయి. రేపు 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతదండి మనకి తిరుమల శనివారాలు. అంటే ఈ వారం వచ్చే శనివారం మాత్రం తిరుమల శనివారాల్లో 5 శనివారాలొస్తాయి కానీ 5 మాత్రం ఉండవండి. 4 మనం దీపం పెట్టుకోవడానికి కుదురుతుంది. ఎవరైనా ముందు స్టార్ట్ చేసుకునేవాళ్ళు 7 వారాల వ్రతం ఈ వచ్చే శనివారం మాత్రం చేసుకుంటే మంచిదండి. నేను మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. రేపు, ఎల్లుండి మళ్ళీ నేను పూజ చేసేటప్పుడు మీకు వివరంగా చెప్తానండి. ఆ తిరుమల శనివారాలు మాత్రం చక్కగా చేసుకుంటే మంచిదండి. 4 వారాలొస్తాయి నెలకి. చక్కగా చేసుకోవాలండి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారికి పండగ ముందు, దసరా పండగ ముందు చాలా ఉంటాయండి స్వామివారికి. కాకపోతే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయంటండి. నేను కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తున్నా అండి. రేపటి నుంచి స్టార్ట్ అయితే ఈ శనివారాలు ఈ నెలంతా వచ్చే శనివారాలు మళ్ళీ 18వ తారీఖు వరకు అంటే సెప్టెంబర్ స్టార్ట్ అయితే అక్టోబర్ 17, 18వ తారీఖు అయిపోతాయండి తిరుమల శనివారాలు. అందుకే 4 వారాలే వస్తున్నాయండి. కరెక్ట్‌గా 5 ఉన్నాయి కానీ 4 వారాలు మాత్రమే మనం దీపాలు పెట్టుకోవాలండి. ప్రతి ఇంట పిండి దీపారాధన పెట్టుకోండి. శనివారాలు చాలా ముఖ్యమైనయండి. నేను మళ్ళీ మీకు మళ్ళీ ఇస్తాను ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి.